ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీదకు వేయట్లేదు అని చెప్పి మామూలుగా కూటమి ప్రభుత్వం కూని రాగాలు తెస్తుంది. అసలు వాస్తవాలేంటో మీ ముందుకు తెలియజేయాలని అనుకున్నాం. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అసలు చూడండి తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఛార్జీలే పెంచమని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు పెంచనంటున్నాడు, ఇది నిజమేనా అనుకునే లోపు చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్ముతారా బాబు? ఇంతకుముందు ఛార్జీలు పెంచారు అని అంటే పెట్టల్ని కాల్చినట్టు పోలీసుల్ని పెట్టి పెట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేసినటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరో నమ్మద్దని ప్రజలు డిసైడ్ అయ్యారు. అరే ఇట్టయితే అసలు నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? లేదు లేదు, ఛార్జీలు పెంచకపోవడమే కాదు 30% తగ్గిస్తా అని చెప్పాడు. సూపర్ 6 హామీలు అంటాడు, ఛార్జీలు తగ్గిస్తా అంటాడు, ఛార్జీలు పెంచనంటాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి మనకి ఏదో చేస్తాడు అని ఈ వంది మగదులు వీళ్ళందరూ ప్రచారం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత హామీలను తొంగలో తొక్కినట్టే సామాన్యుడి నెత్తి మీద పెద్ద గుదిబండ వేశాడు. ఏమిరా గుదిబండ అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 అక్టోబర్లో దీపావళి వచ్చింది. ఈ దీపావళిలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండిద్దా? అందుకని 25 అక్టోబర్ 2024 ఏం చెప్పాడంటే, ద కమిషన్ అప్రూవ్డ్ FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 6,072 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద వేస్తున్నామని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్. ఇది బడవా దీపావళి పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుక. సరే, ఈ దెబ్బ నుంచి కాస్త తేరుకునే లోపు మళ్ళీ 29 నవంబర్ 2024 ఈసారి డోసు పెంచాడు చంద్రబాబు నాయుడు. 9,412 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 6 నెలల్లోనే సుమారుగా 15,780 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరున సామాన్యుడి పైన నెత్తి మీద వేసి కోలుకోలేకుండా దెబ్బతీశాడు. ఈరోజు మళ్ళా కొత్త కథ మొదలైంది. ఈ కొత్త కథ ఏంది? రిటైల్ సప్లై టారిఫ్ అని వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాడు. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసి ఏం చెప్పారంటే, లేదు 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 ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కరెంటు ఛార్జీలు పెంచబో అన్నాడు. మరి నిజమేనేమో అనుకుని ఒకసారి ఈ రిపోర్ట్ చూద్దామని చెప్పాం. ఈ రిపోర్ట్ 347 పేజీలు ఉంది. పాపం ఎవరు చదువుకోలేరేమో అని చూసుకుంటే ఏ పేజీ నెంబర్ 153లోకి వెళ్దాం. పేజీ నెంబర్ 153లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక గిమ్మిక్కు నిజంగా మాయల మాంత్రికుడు కూడా, ఫకీరు కూడా ఇప్పుడు ఇటువంటి పనులు చేయరు.